అందరికీ నమస్కారం. నేను మీ దేవి. తనువులు కలిసిన వేళ 10వ భాగం. రచయిత బుజ్జిగారు. అప్పుడే అక్కడికి వచ్చిన వింధ్య, అయ్యో నాన్న, ఇప్పుడు తను ఎవరనుకుంటున్నావు? రానా, వల్లి ఇంకా కుందన్ ఫ్యామిలీకి వారసురాలు, మనం ఎందుకు గుర్తుంటామని అంటుంది. వల్లి తనతో నైట్ మాట్లాడింది. తను మొదటి రాత్రి ముందు తనని రెడీ చేశాక కూడా మీరు కూడా ఉండుంటే బాగుండమ్మా అని బాధ కూడా పడింది. తాను విందాని వర్మగారిని కూడా అడిగి నా కోసం నువ్వు వాళ్ళతో వాదన పెట్టుకోవద్దమ్మా అని కూడా చెప్పింది. ఆ విషయం గుర్తు చేసుకొని లక్ష్మి గారు నవ్వుతూ తాను వల్లి, విందా కాదు అండి అని అంటుంది. విందా కోపంగా నీకు కన్న కూతురు కంటే పెంచిన ఆ కూతురే ఎక్కువ అని అంటుంది. తను నా కడుపుతో పుట్టినందుకు నాకు చాలా బాధగా ఉంది. అయినా నేను కనకపోయినా తను నా దగ్గర 17 years ఉంది. అది చాలు నాకు. ఇప్పుడు కూడా నాకు ఇష్టం వచ్చినప్పుడు తనని చూడడానికి వెళ్ళొచ్చి తను నన్ను అమ్మగానే అనుకుంటుంది. ఏమన్నారు మీరు? మాట్లాడిందా? తను వల్లి చిన్న సాయం చేసిన వాళ్ళని మర్చిపోదు, అలాంటి తను ఎలా మర్చిపోతుంది అని విందా వైపు చూసి, ఏంటి ఆ డ్రెస్, ఎక్కడికి వెళ్తున్నావు, ఆ డ్రెస్ వేసుకునని అంటుంది కోపంగా. ఇంటర్వ్యూ ఉంది, జాబ్ చేయమన్నావు కదమ్మా, అందుకే వెళ్తున్నా అని వెటకారంగా అంటుంది. ఇలా వెళ్తే చూసే వాళ్ళు ఏమనుకుంటారనే జ్ఞానం ఉండాలి నీకు అని అంటుంది. నిన్ను చూసి కాదు జాబ్ ఇచ్చేది, నీ సర్టిఫికెట్ చూసి. అది వెళ్ళి డ్రెస్ మార్చుకో అని అంటుంది. అది జీన్స్ స్లీవ్లెస్ టాప్, తన నడుము కనబడుతుంది. అందుకే లక్ష్మి గారు వద్దని అంటున్నారు. కానీ విందా, ఇదే ఫ్యాషన్, నీకేం తెలుసు? ఎప్పుడు ఇంట్లో వంట చేస్తూ పూజ చేస్తూ ఉంటావు, బయటకు వెళ్ళి చూస్తే ఎలా అమ్మాయిలు ఉంటున్నారో తెలుస్తుంది నీకు అని అంటుంది. లక్ష్మి గారికి బాధగా అనిపిస్తుంది, కానీ కోపంగా, ఆ రోజు రానా రాకపోయింటే నీ పరిస్థితి ఎలా ఉండేదో ఆలోచించని అంటుంది కోపంగా. విందా కోపంగా, ఏం చేశాడు తను? నా తప్పు లేదని తీసుకొచ్చాడు అంతే కదా, అది నిజమే కదా అని పొగరుగా మాట్లాడుతూ అంటుంది. నానా, ఇప్పటి నుంచి ఆ రానా పతనం మొదలు. మీరు అక్కడే ఉండండి. తన శత్రువు అయిన రంజిత్ గారి ఆఫీస్లోనే నేను జాయిన్ అవుతున్నా. నాకు దక్కని ఆ రానా వల్లితో హ్యాపీగా ఉంటే నేను చూస్తూ ఎలా ఉంటాను, వదలను తనని, ఆ వల్లిని అంటుంది. లక్ష్మి గారు, ఏం మాట్లాడుతున్నావు విందా నువ్వు అని అంటే, ఈ విషయం నీ కూతురు చెప్పినా నాకు భయం లేదు. రానాని ఎలా దక్కించుకోవాలో నాకు తెలుసు అని కోపంగా వాళ్ళ అమ్మ వైపు చూసి బయటకు వెళ్తుంది. లక్ష్మి గారు వర్మ వైపు చూసి, మీరేం మాట్లాడడం లేదు ఎందుకు? ఆడపిల్లకి అంత పొగరు పనికిరాదని అంటే, వర్మ గారు లక్ష్మి గారి చెంప మీద కొట్టి, నువ్వు ఇక్కడ విషయాలు నీ కూతురు కాని కూతురు చేరవేశావనుకో, నా చేతుల్లో నీ చావు ఖాయం పో అని అంటాడు. లక్ష్మి గారు తన భర్త మీద కోపం వస్తున్నా ఏమీ మాట్లాడకుండా కిచెన్ లోకి వెళ్తారు. రంజిత్ ఆఫీస్. వింద ఆ ఆఫీస్ బయట నుంచి చూసి, ఓ బానే ఉందే బాబు ఆఫీస్, మరి బాబు ఎలా ఉంటాడు అనుకుని, అయినా వాడు ఎలా ఉంటే నాకేంటి, నాకు కావాల్సింది రానా, వాడికి వల్లిని ఎరగా వేసి రానాని నేను దక్కించుకుంటా అనుకుని ఆఫీస్ లో ఎంటర్ అవుతుంది. విందా కూడా బాగుంటుంది, ఇంకా మోడల్ అవ్వాలని పిచ్చితో వెయిట్ ని కూడా మెయింటైన్ చేస్తూ స్లిమ్ గా ఉండి నడక కూడా స్టైల్ గా ఉంటుంది. అక్కడ తాను ఎంటర్ అవ్వగానే అక్కడ ఉన్న మగవారు మొత్తం తననే చూస్తూ ఉంటారు. తను వాళ్ళని చూస్తూ రంజిత్ గారిని కలవాలని అంటుంది. అక్కడ ఉన్న రంజిత్ పిఏ, రండి మేడం, సార్ మీకోసమే వెయిట్ చేస్తున్నారు అని తనని లిఫ్ట్ లో 5th floor కి తీసుకుని వెళ్ళి రైట్ కి వెళ్ళండి అని తన కిందకు వెళ్తాడు. కింద రంజిత్ రూమ్ లోకి వెళ్తుంది. రానా మీద కోపంతో రంజిత్, వల్లి మీద కోపంతో విందా. రంజిత్ క్యాబిన్ లో ఎంటర్ అయిన విందా, రంజిత్ చాలా హ్యాండ్సమ్ గా ఉంటాడు, చాలా బాగుంటాడు, కానీ అంత మంచివాడు కాదు. విదేశాల్లో ఉండొచ్చాడు కదా, అక్కడి కల్చర్ కి అలవాటు పడ్డవాడు. ముందు అమ్మాయి పబ్ ఎంజాయ్ లైఫ్ అంటే ఎంజాయ్ చేయడమే అని అనుకుంటాడు. బంధాలను నమ్మడు, అందరూ మనీ ఇస్తే మాట వింటారు అనే టైపు. బాబుకి ఇక్కడ గర్ల్ ఫ్రెండ్ ఉంది, తనియా. వీళ్ళిద్దరు లివింగ్ రిలేషన్షిప్ లో ఉన్నారు. ప్రెసెంట్ ఇద్దరు ఒకే ఇంట్లో ఉంటున్నారు. వాళ్ళది ప్రేమ కాదు, వాళ్ళ బంధంలో వాళ్ళకి ఇష్టం ఉన్న రోజులు ఉంటారు, తర్వాత ఎవరి దారులు వారివి. తనియా తెలుగు అమ్మాయి, కానీ తన ఫారిన్ కంట్రీస్ కల్చర్కి అలవాటు పడింది. సో వాళ్ళకి రిలేషన్స్ అంటే నచ్చవు, జస్ట్ టైం పాస్ అంతే. అలాంటి వాడి దగ్గరికి విందా వెళ్తుంది. విందా తన జీవితాన్ని తనే నాశనం చేసుకుంటుందేమో చూడాలి మరి. రంజిత్ తనియాతో కాల్ మాట్లాడుతూ ఉంటాడు రొమాంటిక్ గా. అప్పుడే డోర్ తీసుకుని వస్తున్న విందాని చూస్తాడు. చూడగానే తన అందం అతన్ని తన మాయలో పడేలా చేస్తుంది. రంజిత్ తనియాకి నేను మళ్ళీ కాల్ చేస్తా అని కాల్ కట్ చేసి డైరెక్ట్ గా లోపలికి వచ్చిన విందానే చూస్తూ, నీకు అడిగి రావాలని తెలియదా అని అంటాడు. రంజిత్ వైపే చూస్తూ, ఇక్కడ నీకు నాకు ఇద్దరికి ఒకే టార్గెట్, సో ఇద్దరు సమానమే. ఇప్పుడు నేను మీకు రెస్పెక్ట్ ఇవ్వాలా? అవసరమా? మీకు నాతో అవసరం కాబట్టి మీరే నన్ను కాంటాక్ట్ అయ్యారు, సో నాకు ఇష్టం వచ్చినట్టు నేను ఉంటానని పొగరుగా నేను అరవింద అని అంటుంది. తన హ్యాండ్ రంజిత్ ముందు పెట్టి, పాపకి బాగానే పొగరు, అంతకు మించి
అందం కూడా. పాపని పక్కనే పెట్టుకుంటే నాకు అన్ని విధాలుగా పనికొస్తుంది, కానీ తన చేతిని విందా చేతిలో కలిపి ఇప్పటి నుంచి మన ఇద్దరం పార్ట్నర్స్ అని అంటాడు. విందా ఓకే అని తన హ్యాండ్ ని వదిలి తనని చూసి, బాబు కూడా సూపర్ గా ఉన్నాడు, మంచి లుక్ అని చుట్టూ చూస్తూ ఇప్పుడు ఏం చేద్దామని అంటుంది. రంజిత్ ఏంటి అంటాడు. అదే రానాని ఎలా డౌన్ చేయాలనుకుంటున్నారు అని అంటే, బిజినెస్ లో వాడిని ఓడించలేకపోతున్నా, సో వాడి వైఫ్ అదే మీ చెల్లిని కిడ్నాప్ చేయాలి అని అనుకుంటున్నానని చెప్తాడు. అవునా, గుడ్, ఎప్పుడు చేస్తారని అడుగుతుంది. అలా అడిగిన తనని చూస్తూ, మీ చెల్లని కొంచెం కూడా ప్రేమ లేదా నీకు తన మీద అని అంటాడు. అది నా చెల్లి కాదు, నేను ఒక్కదాన్ని, ఎప్పుడు నా ఇష్టాలకి నా కోరికలకి తాను ఎప్పుడు ఉంటుంది. ఇప్పుడు రానాని నా వాణ్ణి చేసుకుందాం అనుకుంటే తనని కూడా తనే దక్కించుకుంది. అది హ్యాపీగా ఉండడం నాకు ఇష్టం లేదని అంటుంది. తన దగ్గరికి వచ్చి తన చేతిని పట్టుకొని కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలని అంటాడు. అంటే అని అంటుంది. అంటే అని తన దగ్గరికి వచ్చి తనను చూస్తూ ఈ అందం నాకు కావాలని అంటాడు. ఆ మాటకి కింద రంజిత్ కి దూరం జరిగి పగ పంతం కోసం నన్ను నేను ఎవరికి అర్పించుకోను, నాకంటూ కొన్ని ఆశలున్నాయి, నా మీద పూర్తి హక్కు నా మెడలో తాళి కట్టిన వారికి అని రానా వల్లి దూరం అయితే రానాకి నేను వైఫ్ అవుతాను, అది చెయ్యండి మీరు అంతే. ఇలా నాతో బిహేవ్ చేస్తే మీరే బాధపడాలని ఇంకెప్పుడు నన్ను టచ్ చేయాలని చూడకండి. నాకు ఆశలు ఎక్కువే, కానీ రిచ్గా బ్రతకాలని కూడా ఇష్టమే, కానీ ఇలా నన్ను నేను ఎవరికి తాకట్టు పెట్టుకోను, అర్థమైందనుకుంటా. అంత పొగరుగా సమాధానం ఇస్తున్న ఇందాని మరి రంజిత్ వదులుతాడంటారా? విందా అంత పొగరుగా మాట్లాడడం రంజిత్ అసలు నచ్చలేదు. ఎలా అయినా నీ పొగరు నేను తగ్గిస్తాను కదా అని అనుకుంటూ అందంగా ఉన్నానని పొగరు, ఆ పొగరు ఏదో ఒక రోజు నా కింద నలిగిపోవాల్సిందే అని విందా అరవిందని పొగరికి బల్బుకి సరైన జోడి దొరకలేదు, ఆ పొగరు తగ్గిస్తా ముందు ముందు అని అనుకుంటాడు. ఈవినింగ్ టైం ఆఫీస్కి వెళ్లి వచ్చిన వేద ఇద్దరు వస్తారు. అందరూ ఒకే చోట ఉండడంతో వేదని పెళ్లి చేసుకుంటా అని చెప్తాడు. ఆ మాట కోసం ఎదురు చూస్తున్న అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. వేద నాన్న ఉండడు ఇంట్లో. వేద్ వాళ్ళ నానమ్మ తాతయ్య వేద వాళ్ళ నాన్నని ఒక మాట అడిగి అప్పుడు అని అంటుంటే, వేద వాళ్ళ అమ్మ ఆయన ఏమంటారమ్మా, మనం చిన్నప్పటి నుంచి అనుకున్నదే కదా, వేద పుట్టగానే వేద్ భార్య అని, మీరు తొందరగా మంచి రోజు చూసి వాళ్ళని దగ్గర చేయండి అని అంటుంది. ఇంట్లో వాళ్ళు హ్యాపీగా ఉంటారు. వల్లి వేదతో కంగ్రాట్స్ వదిన, వేటికి మీ పెళ్లి కోసం థ్యాంక్స్ వల్లి రానా అని అంటుంది. వల్లి ఎందుకు అని అంటుంది. నువ్వు వచ్చావు కాబట్టి ఈ పెళ్లి జరుగుతుంది, నువ్వు కనుక రాకపోయి ఉంటే మీ అన్నయ్య నన్ను ఎప్పటికీ పెళ్లి చేసుకునేవాడే కాదు, థ్యాంక్స్ అని వేద తనని హక్ చేసుకొని థ్యాంక్స్ బంగారం అని అంటుంది. ఇప్పుడు నేను వచ్చేసాను కదా వదిన, ఇక మీ పెళ్లి పనులు మొదలు పెడదాం అని అంటుంది. వేద నవ్వుతూ థ్యాంక్స్ బంగారం అని తనని హక్ చేసుకొని ముద్దు పెట్టుకుంటుంది. వల్లి నవ్వుతూ ఈ ముద్దులు మా అన్నయ్యకి పెట్టాలి వదిన గారు, నాకు కాదని అంటుంది. వేద వేరు చేసి ఇక నేను వెళ్తున్న రూమ్ కి అని రూమ్ లోకి వెళ్ళిపోతుంది. వెళ్తున్న తనే హ్యాపీగా చూస్తారు అందరూ. వేద్ వాళ్ళ అమ్మ వాళ్ళ అత్తయ్యతో, అత్తయ్య గారు సిద్ధాంత్ గారిని పిలిపించి మంచి రోజు చూసి వాళ్ళని దగ్గర చేద్దామని అంటుంది. సరే అను, రేపు మార్నింగ్ మనం టెంపుల్కి వెళ్దాం, వల్లి కూడా వచ్చింది కదా, తనని కూడా మనతో తీసుకువెళ్దామని అంటుంది. రానా వల్లి రూమ్ లోకి వెళ్తారు. వేద రూమ్ కి వెళ్ళినప్పుడే వల్లితో రానా, వేద ఎంత వెయిట్ చేసిందో మీ అన్న కోసం, ఇప్పటికి వాళ్ళు ఒకటి అవుతున్నారని అంటుంది. రానాని హక్ చేసుకుని హ్యాపీగా ఉండండి అని అంటుంది. నాకు కూడా అని అంటాడు. అంటే నాకెందుకంటే అని, ఈ రోజు మన సెకండ్ నైట్ కదా అని అంటాడు. వల్లి సిగ్గుపడుతూ రానాని ఇంకా గట్టిగా పట్టుకుంటుంది. వేద రూమ్ లోకి పిల్ల దూరిన వేద ఫ్రెష్ అవడానికి వెళ్తుంది. తన రూమ్ లోకి ఎవరు వస్తారని డోర్ లాక్ చేయదు. తను ఫ్రెష్ అయి టవల్తో బయటకు వస్తుంది. వస్తున్న తనని చూసి దేవురా అని అనుకుంటాడు. తనని అలా చూస్తున్న వెనుక నుంచి తనని గట్టిగా పట్టుకుంటాడు. వేద బెడ్ వైపు చూడదు. తను ఫ్రెష్ అయి డ్రెస్ కోసం డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్తుంది. తన వెనుక వెళ్లిన వెనుక నుండి తనని చుట్టేస్తాడు. వాళ్ళ బావ చేతి స్పర్శ తెలిసిన వేద బావా అని అంటూ ఏంటి దొంగ పిల్లి పనులు అని అంటుంది. మరి ఏం చేయను, నీకు దూరంగా ఉండలేకపోతున్నా మరి అని అంటాడు. కొన్ని రోజులే కదా బావా, అప్పుడు నువ్వు నేను ఒకే రూమ్ లో ఉంటాము, అప్పటి వరకు తమరు వేషాలు తగ్గించండి అని అంటూ ఉన్న వేద్ని తన వైపుకు తిప్పుకొని తన పెదాలు అందుకుంటాడు వేద ఇస్తున్న ముద్దుకి తన వంతు సహాయం చేస్తూ ఇద్దరు ఆ ముద్దులో వాళ్ళ ప్రేమ చూపించుకుంటున్నారు. వేద పెదవుల్ని వీడి పిల్లల్ని చూస్తుంటే ఇప్పుడే ఏదో చెయ్యాలనిపిస్తుందని అంటాడు. బావా వేషాలు చాలు, ముద్దు వరకే మనకు ఛాన్స్, పెళ్లి అయ్యాక నీ ఇష్టం, ఇంకా వెళ్ళు అని అంటుంది. వెళ్ళిపోవాలా? లేదు నాకు నువ్వు కావాలని అంటాడు. ఓయ్ బావా
వేషాలు చాలించి బయటికి వెళ్ళండి తమ్ముడు అని తన డ్రెస్ తీసుకొని వెళ్తావా అని అంటే, లేదు కొంచెం సేపు ఉండి వెళ్తా, నువ్వు డ్రెస్ వేసుకొనిరా అని తను డ్రెస్సింగ్ రూమ్ నుంచి వచ్చి బెడ్ మీద పడుకుంటాడు. వేద డ్రెస్ వేసుకొని బయటకు వచ్చి వాళ్ళ బావ దగ్గర కూర్చొని, ఏంటి బావ ఏదో ఆలోచిస్తున్నావు అని అంటుంది. మీ నాన్న గురించే అని అంటాడు. ఇప్పుడు నాన్న గురించి ఎందుకు అని అంటుంది. మన పెళ్లికి ఏమైనా ఆటంకం కలిగిస్తాడేమో అని. బట్ ఆయన ఎన్ని చేసినా వేద నాదే అని అంటాడు. ఆ మాటకి వేద్ని చూస్తూ, నేను నీదాన్నే బావా, మా నాన్నకు నచ్చినా నచ్చకపోయినా నన్ను నీ నుంచి ఎవరూ దూరం చేయలేరని వేద్ గుండెలపై పడుకొని, వేద వేద్ అంతే బావా, మన మధ్యలో ఎవరొచ్చినా కానీ ఏమీ చేయలేరని వాళ్ళ బావ గుండెలపై అలాగే నిద్రపోతుంది. వేద్ కూడా అంతే పడుకుని పోతాడు. ఇక రానా వల్లి, అను గారు రానా వల్లి సెకండ్ నైట్ కి ఏర్పాట్లు చేస్తారు. ఈ రోజు గులాబీ రేకులతో ఎర్ర గులాబీ పూలతో రూమ్ మొత్తం అలంకరించమని చెప్పి తను వల్లిని రెడీ చేస్తుంది. లక్ష్మి గారి కోసం అను గారు కార్ని పంపించి మరీ తనను తీసుకురమ్మంటారు. ఒకరిది కన్న ప్రేమ, ఒకరిది పెంచిన ప్రేమ, కానీ వల్లికి ఇద్దరు సమానమే. వల్లి వాళ్ళిద్దరు అమ్మల చేతులు పట్టుకొని హ్యాపీగా ఫీల్ అవుతూ ఇద్దరికి చెరొక ముద్దు పెడుతుంది. ఇద్దరు నవ్వి తనకు కూడా ముద్దు పెట్టి పైన ఉన్న రూమ్ లోకి పంపిస్తారు. ఈసారి ముందుగా వల్లి వెళ్తుంది రూమ్ కి. రెడ్ కలర్ శారీలో రూమ్ మొత్తం రెడ్ రోజెస్ తో పెటల్స్ తో అత్తరు స్మెల్ తో ఒక మంచి రొమాంటిక్ ఫీలింగ్ కలుగుతుంది. రానా కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. అప్పుడే రానా ఎంటర్ అవుతాడు రూమ్ లోకి. బెడ్ మీద కూర్చొని ఉన్న వల్లిని చూసి రూమ్ ని మొత్తం చూస్తూ చాలా బాగుందని అంటాడు. వల్లి ఏంటి అంటుంది. రూమ్ అని అంటాడు. అవునా అని అంటున్న తన దగ్గరికి వచ్చి చెయ్యి అందిస్తాడు. వల్లి రానా వైపు చూసి ఆ చేతిలో జత కలుపుతుంది. రానా వల్లిని చూస్తూ, ఈ రెడ్ కలర్ శారీలో నా వల్లి వజ్రంలో మెరిసిపోతుందని అంటాడు. రానా వైపు చూస్తూ, మీరు కూడా చాలా హ్యాండ్సమ్ గా ఉన్నారని అంటుంది. రానా నవ్వి ఊరుకుంటాడు. ఆ నవ్వుతో ఎంతమంది మనసులు దోచుకున్నారో ఆ కన్నయ్యలా అని అంటుంది. కన్నయ్య నేనా? కాదు, రాముడి టైప్, కానీ నీకు మాత్రం నీ చిలిపి కన్నయ్యనే అని అంటాడు. అవునా అంటున్న వల్లిని చూస్తూ, నా లైఫ్ లో ఈ కుందన వల్లి చాలు, రానా వల్లి అంతే అని తనని గుండెలకు వంతుకొని ప్రేమగా ముష్టి మీద ముద్దు పెడతాడు. తల ఎత్తి పైకి చేస్తున్న వల్లి బుగ్గల మీద చిరు ముద్దు పెట్టి తన పెదవులను అందుకుంటాడు. సాఫ్ట్ గా స్టార్ట్ అయిన ముద్దు ఇద్దరి పెదవులు దాటి నాలుగుల లోతున కొలుచుకునేంత డీప్ గా వెళ్తుంది. ఇద్దరిలో విరహం ఎక్కువ అవగా అలానే బెడ్ మీదకి తీసుకువెళ్లి తన మీదకు చేరి ఆ ముద్దుని ఇంకా డీప్ కి తీసుకెళ్తాడు రానా. కథ కొనసాగుతుంది. మరి వింద రంజిత్ తో చేతులు కలిపింది. అతడు చెడ్డవాడు. వింద పైన కూడా కన్నేశాడు. మరి వింద ఎలాంటి అమ్మాయి అయినా సరే తను క్యారెక్టర్ విషయంలో మాత్రం నిక్కచ్చిగానే ఉంది. మరి ఇలాంటి వింద పోయి ఆ రంజిత్ చేతిలో పడింది. ఇప్పుడు రంజిత్ ఏం చేస్తాడు? వల్లి జీవితం నాశనం చేసి రానాని దగ్గర చేసుకోవాలనుకుంటున్న వింద ఆశలన్నీ అడియాశలు చేస్తాడా? వింద జీవితాన్ని ఈ రంజిత్ చేతిలో నాశనం అవుతుందా? మరి రానాకి తన వెనుక తనని వల్లిని వేరు చేయాలని కుట్రం జరుగుతుందని పసిగడతాడా? వల్లిని కాపాడుకుంటాడా? తమ బంధాన్ని నిలబెట్టుకుంటాడా లేదా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.